అయితే ఇక్కడ నాకు అదే సందేహం అండి. అప్పుడు సినిమా వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ప్రజలతోటి కలవాలంటే ఏకైక మాధ్యమం ఆకాశవాణి మాత్రం. అప్పుడు దూరదర్శన్ లేదు, ఏమీ లేదు, పేపర్లలో కూడా పెద్దగా ఇంటర్వ్యూలు ఏమి వచ్చేవి కాదు, కానీ దీనికి క్రేజ్ ఉండేది. అయితే మీరు వాళ్ళని రేడియోకి ఎవరు మీడియేటర్గా వాళ్ళని పిలిచి తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి? మనకేంటంటే ఇప్పుడు నేను అనుకోండి, నాకు శోభన్ బాబు బాగా పరిచయం అనుకుంది, అత్తే కృష్ణ గారు పరిచయం. కొంత ఆర్టిస్ట్ వచ్చారు అనగానే వెంటనే రజనీకాంతరావు దగ్గరేవాడిని, లేకపోతే శ్రీనివాసరావు గారి దగ్గరేవాడిని. సార్ ఇంటర్వ్యూ చేద్దామండి మనం జనరల్ స్పెషల్ ప్రోగ్రామ్. సరే వస్తాడంటే వస్తాడు, నేను రప్పిస్తాను. అలా నేను కృష్ణను కాంచన, కృష్ణ, తర్వాత శోభన్ బాబు, వీళ్ళందరినీ కూడా నేను పిలిపించి చేశాను. మురళీమోహన్ ఉన్నాడండి, ఒక మురళీమోహన్ అంత ఫేమస్ కాదు అప్పుడు, అందుకని ఆయన ఎంకరేజ్ చేశారు. వాళ్ళ ముగ్గురిని మటుకు నేనే పిలిచాను. ఇంటర్వ్యూ చేయడం మటుకు దేవిక వీళ్ళందరూ కూడా తర్వాత పిలవడం నాతోటి చేయించేవాడు. అందులో ఫోటోలు ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం కానీ, పాటలు ఏం వేయాలి అనేది మీరు ముందర మాట్లాడుతూ సెలెక్ట్ చేసుకునేవారా? ఎలాంటి మేము మనకి కొంచెం సినిమా పాటలు నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే పాడతాను లేదు, మామూలుగా పరాని పాట బాగుంటుంది శోభన్ బాబు కాబట్టి శోభన్ బాబు పాడిన పాటలు ఎవరు మూడు తీసుకొని మామూలుగా నాగేశ్వరరావు, రామారావు బ్యాక్గ్రౌండ్ గణసాలు తీసుకొని ఆయనకి ఇష్టమైన పాటలు ఏంటో ఊరికెళ్ళేవాడు. ఇలా జరుగుతుంది, సాయంత్రం రమ్మనేవాడు. హోటల్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఇది ఉంటుంది చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందు, లేదా పిచ్చ చేస్తే బాగుంటుంది. అందుకని ఇలా అడుగుతాం, మీరు జవాబు మీ ఇష్టం ఎట్లా చెప్పండి, పలానా పాట ఏమని మీరు వెంటనే ఒకటి వేస్ట్ చేస్తాం, ప్లే లైవ్ కాదు, రికార్డ్ ఎవ్రీథింగ్ రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ వచ్చేసిన తర్వాత 70 అదే 60s రికార్డింగ్ అన్ని పాటలు తర్వాత అది ఇరికించుకునేవాడు, ఇన్సర్ట్ చేసేవాడు అంతే. చాలా మందితో చేశారు ఆకాశవాణిలో, మీరు చేసిన వాటిలో. నేను చేసింది శ్రోతకు నచ్చాలి కానీ అసలు నాకు అన్ని తృప్తి అన్నాయి. నేను ఎక్కువగా చేసింది దాసనారాయణతో చేశాను, అది ఒకటి. అది శోభన్ బాబుది ఒకటి. శోభన్ బాబు అంటే బాగా క్లోజ్ కాబట్టి కొంచెం ఫ్రీగా అడిగేసా. ఫ్రీగా అడగటం ఇబ్బంది లేదు, ఏమడినా బాధపడు. కాకపోతే ఒకటి ఆయన చేసిందంటే ఎంత లాగినా కూడా నన్ను గురించి చెప్పట్లా. చెప్పకపోతే అక్కడ ఆయన ఉండేవాడు ముస్లిం, అతను పెక్స్, ఈ డ్రామా పెక్స్, అదే బాబు అది ఫ్రెండ్ का बात थोड़ा చెప్పు, ఆయన గురించి కొంచెం చెప్పు, మీకు తెలుసు అప్పుడు ఏదో మీకు తెలుసు కదా అని ఏదో ఏదో చెప్పాడు అనమాట. తర్వాత మళ్ళీ ఫోటోలు తీసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. శోభన్ బాబుతో బాగున్నాయి, ఇది కూడా బాగానే ఉంది. మన కృష్ణతోటి కూడా. కృష్ణ కూడా ఎట్లా అంటే నా రూమ్ పక్కన ఉండేవాడు, చెన్నైలో ఉండగా నా రూమ్ పక్కన ఆయన ఉండేవాడు. శోభన్ బాబు కూడా వాళ్ళ ఇంట్లో 3 months ఉన్నాను నేను, బాగా క్లోజ్గా. వాళ్ళ మిస్సెస్ కూడా బాగా క్లోజ్, చక్కగా మ్యారేజ్ చేసుకుని వచ్చాడు సినిమాలోకి. మేము ఇద్దరం బాగా క్లోజ్ ఉండేవాడు. ఆమె బొడ్డు ఇచ్చేది, మేము భోజనం చేసేవాడిని. 3 months తర్వాత ఒక రూమ్ చూసుకొని ఈ జాగ్తీర్ ఒక బిల్డింగ్ అని పాండీ బజార్ వెనక ఉంటుంది, ఆ బిల్డింగ్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు ఈ కృష్ణ. మేమంతా కలిసి ఇంకా పైకి వెళ్ళిపోయి రాత్రిపూట 6 బయట పక్కనేసి పడుకునేవాడు. కృష్ణ, శోభన్ బాబు, సారీ రతన్ ప్రసాద్ అని రతన్ బాబు ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ సినిమా కోసం వచ్చి. అతను జూనియర్ ఎస్వి రంగారావు, వి జగ్గారావు గారు, సారీ వాడు, అతను క్లోజే. ఇంకా చాలా క్లోజ్ చెప్పారంటే బాగుండదు కదా, పెద్దవాళ్ళు కదా అంతా. ఈ తక్కువ పెద్దవాడు. నేను, కృష్ణ, జగ్గారావు, రంగారావు, జూనియర్ రంగారావు, మేము కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఇది తోచకపోతే ఆడుకుంటున్నాడు. ఎవరు పిలిస్తే వాడు గీతా కేఫ్కి పోయి టీ ఇప్పించాలి. ఇక్కడికి అప్పుడు గీతా కేఫ్కి వెళ్తే పాపం
కృష్ణ తీసుకెళ్ళేవాడు, నేను అట్లా బాగా క్లోజ్గా ఉండేవాడు. అయితే ఇప్పుడు మీకు నేను అసలు చెన్నైలో వాళ్ళతో ఎందుకంటే మీ రేడియో నుంచి పక్కకు వస్తున్నాను నేను, వాళ్ళతోటి అని మీరు సినిమాలో చేరదామని ప్రయత్నం చేశారా? ఫస్ట్ రేడియో స్టేషన్లో నేను జాయిన్ కాకముందు నేను సినిమాల కోసం వెళ్ళా మెడ్రాస్. సినిమాలు అంటే యాక్ట్ చేసేద్దామని కాదు, ఏదో ఒకటి డైరెక్షన్ సైడ్ ఏదో వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఏది వస్తే డబ్బింగ్ వాయిస్ డబ్బింగ్ అయినా బతుకుతాం అనేటువంటి వెళ్దాం. చాలా కష్టంతో తల్లిదండ్రులతో ఒప్పించుకొని వెళ్ళాను ఆ రోజుల్లో. వెళ్తే అడపదడప ఏదో ఒకటి 2 సినిమాల్లో డబ్బింగ్ చెప్పించారు. ఆ డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం ఆ రోజు. ఇప్పుడు ఈజీ, అంతా కూడా టెక్నికల్ కానీ మారిపోయినాయి కదా, మనం ఎక్కడ మాట్లాడి తీసుకు అది ఇచ్చేస్తాం. అదంతా కాదు, ఆ లూప్ చేస్తుంటారు, మనం చెప్పలేము. అది కొంచెం అప్పుడు పీజే శర్మ వాడు అంతా ఉండేవాడు. ఆవిడ కాకినాడ పీజే శర్మ వాడు మంచి ఫేమస్గా ఉండేవాడు. సాక్షిరంగారావు డబ్బింగు, అప్పారావు డబ్బింగు, మేమంతా కూడా చక్రవర్తి చెప్పుకుంటున్న తర్వాత అక్కడి నుంచి సోమన్ బాబు మెడ్రాస్ వెళ్ళి ఉన్నాడని తెలిసింది. ఎందుకున్నాడంటే హైదరాబాద్ అది ఏసీ కలిగి ఉన్నప్పుడు మై రూమ్మేట్స్ నాకు సినిమా పిచ్చోండి, ప్రతి సినిమాకి వెళ్ళాలి, ఏదో ఏ సినిమా వస్తే ఆ సినిమా వెళ్దా అంటే నువ్వు వెళ్ళి చూసిరా అనేవాడు కాదు, నేనే టికెట్ తీసుకొని 6 నెలల టికెట్ ఇద్దరు కలిసి వెళ్ళేవాడు. 6 నెలలు వెళ్ళేవాడు. అక్కడ రాఘవ రెస్టారెంట్ ఒకటి ఉండేది శంకర విలాస్ పక్కన. ఆ రాఘవ విలాస్లో 35 రూపాయలకి పొద్దున సాయంత్రం టికెట్స్ అండి, భోజనం పొద్దున సాయంత్రం 10 రూపాయలు పడింది టికెట్లు. అయితే డైరెక్ట్ తింటే 14. అతనేమో కూలీలో నిలబడి తీసుకోడు టికెట్, అది ఉంది ఫస్ట్ నుంచి కొంచెం. అక్కడ నిలబడితే ఆయన కోసం నేనే పట్టుకొని కుడి చేతి వాచి పెట్టేవాడిని ఎప్పుడు. ఆ లోపల పెట్టుకుంటే ఆ సువర్ణ సుందరి బాగా గుర్తు నాకు. అప్పుడు ఆ బ్రిడ్జి కట్టలేదు, శంకర విలాస్కను ఏసీ కాలేజ్ మధ్యలో బ్రిడ్జి ఉంటుంది, ఆ బ్రిడ్జి లేదు అప్పుడు. అక్కడ థియేటర్ ఉండేది, లక్ష్మీ థియేటర్ సంథింగ్. ఆ సినిమా టికెట్ తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తే జనం విపరీతంగా ఉన్నారు. వాళ్ళు పడిపడ పైకి వచ్చేసి టికెట్ ఓపెన్ చేసేటప్పటికి జనం కౌంటర్ మీద పడ్డారు. పడితే ఇంకా టికెట్ ఇచ్చాడు, నేను లాక్కునేటప్పటికి వచ్చేసాను. ఇద్దరు సినిమా వెళ్ళాం, సినిమా చూసుకొని ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే నా చేతులకి అలవాటు కదా తీద్దామని వాచ్ లేదు, వాచ్ అయిపోయింది. అక్కడ రాగుడు పోయి ఉంటాయా, పద చూద్దాం అంటాడు. ఇంకెందుకు ఉంటుందంట, లేదు చూద్దాం పద అంటాడు. అనుకొని మళ్ళీ ఆ సైకిల్ ఉంది ఆయనకి, ఆ సైకిల్ మీద మనం తీసుకెళ్ళి రెండలపేటలోనూ లబ్బిపేటలో ఉండేవాడు మేము. లబ్బిపేట కాదు, రెండలపేట బ్రాడీపేటలో ఉండేవాడు. తీసుకెళ్తే ఎందుకు ఉంటుంది ఇటు చూసేసి ఎక్కడ ఉంటుంది లేదు, అలా ఉండేది. ఆ రాఘవ రెస్టారెంట్లో భోజనం చేసేవాడు. అప్పుడప్పుడు ఆయన రాత్రిపూట తినేవాడు కాదు భోజనం, పాలు అరటిపళ్ళు అలా తినేవాడు అనమాట. అంతే, జాగ్రత్త పడేవాడు మనిషి. పరిచయం, మంచి ప్రిన్సిపల్ మనిషి. ఆయన వెళ్ళాడు. అంటే నేను 1956లోనే ఇంటర్మీడియట్ చదవంగానే నేను వెళ్ళా. తట్టుకోలేకపోయా, అక్కడ నాకు ఉండబుద్ధి లేదు, వచ్చేసాను. మళ్ళీ నేను ఏసీ కాలేజీ మన సోమబాబు ఇద్దరు ఎప్పుడు అనుకుంటాం కదా, ఆయన సినిమాకి వెళ్దామని లేదు. ఆయన నాగపూర్ యూనివర్సిటీకి వెళ్ళి ఎంఎస్సీ చేద్దామని ఉంది, ఎందుకంటే 3rd క్లాస్లో పాస్ అయ్యాడు బీఎస్సీ, నేను బిఏ తప్పాను, ఆయన పాస్ అయ్యాడు. ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ ఉంది నాకన్నా. అది బీఎస్సీ 3rd క్లాస్ అయితే ఎక్కడ రావట్లే, ఎంఎస్సీ నాగపూర్ యూనివర్సిటీ పోయి చదువుతాడు. అందంగా ఉంటావు నువ్వు పోయి మెడ్రాస్ వెళ్ళి అక్కడ చదువు, ఏదైనా సినిమా ఛాన్స్ అంటే ఆ పిచ్చ నీకు నాకు లేదనేవాళ్ళు. అదే సరే ఉన్నట్టుండి మెడ్రాస్ వెళ్ళాడు, మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ మ్యారేజ్ కూడా ఆయన చేసిన మ్యారేజ్ కూడా కథ ఛాయ్ తక్కువ ఆయనకి పాపం. మంచి ఆమె, చాలా మంచి ఆమె. ఏంటి గురు ఉందేంటి, అదే ఇలా చేసుకున్నాడంటే అని అంటే క్లోజ్ కదా అంటే, నువ్వంటే నాకు ఇష్టమే, నీ కలర్ అంటే నాకు ఇష్టం, అందుకని చేసుకున్నాను అన్నాడు. అంటే అనుకున్నాను. సరే వాళ్ళ ఇంట్లో ఉండి పాపం బాగా వండి పెట్టేది. ఒక 3 months ఉన్నాం, నాటకాలు వేసాం, రిహార్సల్ రన్ చేసాం, బయట కాళరాత్రి నాటకం
అక్కడే జూనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ జూనియర్ జానకి, వీళ్ళందరూ అక్కడ. మనకి జయంతి కూడా వచ్చేది, అందరూ వచ్చాం. తర్వాత డాక్టర్ రాజారావు ఖిల్జీ రాజ్యపత్రం నాటకం వేసాం అక్కడ. ఇందా చెప్పాను ఆ డైలాగ్, అందులోదే ఆఖరిది చిన్న బిట్టు. ఆ ఖిల్జీ రాజపత్రంలోది వేస్తే అది చూశాడు డాక్టర్ రాజారావు, అప్పుడు ఉండేవాడు. చూసి ఆయన మళ్ళీ ఏదో డ్రామా చేస్తూ ఆ డ్రామాలోకి పిలిచాడు. అక్కడ మిక్కిలినేని వాళ్ళందరూ కూడా బాగా చేశారు.